ఈ రోజు ఏప్రిల్ 30, 2025 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యమైన వార్తలు ఇవే. విద్యా రంగం. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలు. తెలంగాణ బోర్డు 10వ తరగతి ఎస్ఎస్సి ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు విడుదల కానున్నాయి. విద్యార్థులు తమ మార్కుల మెమోలను బీఎస్సీ తెలంగాణ gov.in లేదా మనాబాదీ వెబ్సైట్లలో తనిఖీ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి ఫలితాలు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 81.14% ఉత్తీర్ణత శాతం నమోదైంది. విద్యార్థులు తమ ఫలితాలను రిజల్ట్స్ బీఎస్సీ యాప్ gov.in వెబ్సైట్లో చూడవచ్చు. ఇంటర్మీడియట్ ఫలితాలు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 93% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. అల్లూరి, అనకాపల్లి జిల్లాలు 73%తో చివరి స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వ పాలన. తెలంగాణ సచివాలయం ప్రారంభం. తెలంగాణ కొత్త సచివాలయం ఈ రోజు మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రారంభం కానుంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ జరుపుతున్న కమిషన్ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. రవాణా అండ్ వాతావరణం. పాత వాహనాలపై నిబంధనలు. తెలంగాణలో 15 ఏళ్లు పైబడిన వాహనాలను 2025 జనవరి 1 నుండి రోడ్లపై నడపటానికి అనుమతి ఉండదు. ఈ వాహనాలను స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇతర ముఖ్యాంశాలు. రాజమండ్రి ఘటన. రాజమండ్రిలో ఒక తండ్రి తన 2 పిల్లలను కాలువలోకి తోసి పరారైన ఘటన కలకలం రేపింది. విశాఖపట్నం రైల్వే బ్రిడ్జి సమస్య. అనకాపల్లి జిల్లాలో రైల్వే బ్రిడ్జి కుంగిపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. టోకే ఒక ప్లేస్ లో అన్ని తాజా విశేషాలు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.